అదేవిధంగా పంచభూతాత్మక స్వరూపంగా ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి 5 శక్తులు కూడా స్థాయిని మించి క్షీణించిన, వృద్ధి చెందిన ఆ యొక్క జీవత్వమును కోల్పోవటం జరుగుతున్నది. ఈ విధంగా ఈ పంచభూతాత్మకమైనటువంటి శక్తులు సమతుల్యతను పాటించబట్టి ఈ సృష్టిలో సమస్త జీవరాశి జీవన మనుగడ సాగించగలుగుతున్నది. అదేవిధంగా ఈ 5 పంచభూతాత్మకమైన 5 శక్తులు మానవుని యందు సమతుల్యత పాటించుట చేత జీవుడు జీవన విధానము సాగించగలుగుతున్నాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి శక్తుల యొక్క ఆవిర్భావ స్వరూపంగా ఉన్నటువంటిది తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అనేటువంటి విధానాన్ని సూచిస్తుంది. అంటే మానవత్వంలో ఈశ్వరత్వం అనేటువంటి విషయం తెలియబడుచున్నది. ఏ విధంగా అని ప్రశ్నించుకున్నప్పుడు సృష్టి అనేటువంటిది బింబ స్వరూపంగా నిర్ణయించుకుని ప్రతిబింబ స్వరూపం మానవుడు అని తెలియబడుచున్నాడు. ఏ విధంగా అన్నప్పుడు అద్దం ముందు మనం నుంచున్నప్పుడు మన యొక్క బింబం ప్రతిబింబ రూపంలో మనకు తెలియబడుచుంది. అంటే బింబం అనేటువంటిది సృష్టి స్వరూపంగాను, ప్రతిబింబం అనేటువంటిది మానవుడు అనేటువంటి రూపంగాను తెలియబడుచున్నది. ఈ మధ్య ఉన్నటువంటిది ఏది అన్నప్పుడు అద్దము. ఆ అద్దము ద్వారా బింబ ప్రతిబింబ స్వరూపాలు తెలియబడుచున్నాయి. అద్దానికి మసి గాని ధూళి గాని పూసినప్పుడు అందులో ఉండేటువంటి ప్రతిబింబము స్పష్టముగా మనకు కనిపించదు. అంటే బింబం అనేటువంటిది శాశ్వతంగా ఉంది, ప్రతిబింబం అనేటువంటిది ఆ అద్దానికి పూసినటువంటి మసి లేదా ధూళి చేత ప్రతిబింబం స్పష్టంగా మనకు కనిపించటలేదు. కనుక ఆ యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపించాలి అన్నట్లయితే ఆ అద్దానికి పట్టినటువంటి ధూళి మసిని తొలగించాలి. ఆ ధూళి ఆ మసియే మాయా, సైతాను, భ్రాంతి అని వివిధ మత ధర్మాల్లో తెలియజేయట జరుగుతుంది. అది అజ్ఞానము అని ఆధ్యాత్మిక తత్వంలో ప్రవచింపబడుతుంది. అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకోగలిగిన నాడు జ్ఞానం అనేటువంటి ప్రకాశం చేత తనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని, ప్రతిబింబ స్వరూపాన్ని స్పష్టంగా గ్రహించగలిగేటువంటి అవకాశం ఆ యొక్క జీవుడికి తెలియబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మానవత్వంలో ఈశ్వరత్వం అనేటువంటి విషయం తెలియబడుచున్నది. మానవుడు అన్నప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 అంశములుగా తెలియబడుచున్నాడు. భౌతిక విధానంలో మనస్సు అనేటువంటిది భావ పరిణామాన్ని బట్టి తెలియబడుచున్నది. శరీరం అనేటువంటి విషయం కొన్ని వేల కోట్ల జీవాణువుల చేత నిర్మింపబడినటువంటి రూపంగా తెలియబడుచుంది. ఈ 2 భౌతిక దృష్టికి మనకు తెలియబడేటువంటి అంశాలు. వాటికి మించి ఉన్నటువంటిది, తెలియబడినటువంటిది అభౌతికమైనటువంటి స్వరూపం ఏది అన్నప్పుడు ఆత్మ అన్నప్పుడు అభౌతికమైనటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపము, భౌతికంగా ఉండేటువంటి శరీరము, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటిది మనస్సు. ఆ మనస్సు అనేటువంటి ఈ విధానము చేత తన సద్గురువును ఆశ్రయించి తాను పొందినటువంటి జ్ఞానము చేత తనలో ఉండేటువంటి యౌగికమైనటువంటి సాధన చేత తనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని గ్రహించి తరించేటువంటి మార్గము యౌగికమైనటువంటి ఆత్మ సాధన చేత మాత్రమే తెలియబడుతుంది. ఆ యౌగికమైనటువంటి ఆత్మ సాధన సాధించాలి అన్నట్లయితే దానికి మార్గదర్శకమైనటువంటి విధానం ఏది అన్నప్పుడు జ్ఞానము అని చెప్పబడుతుంది. మనకు ఉన్నటువంటి ఆర్యోక్తిని మనం ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానం మూలం ఇదం జగత్, ఈ జగత్తుకు మూలము జ్ఞానము. అంటే ఈ జగత్తు అన్నప్పుడు ఈ సృష్టికి మూలము జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం పొందినట్లయితే ఈ యొక్క సృష్టి గురించి తెలియబడుతుంది. అంటే ఈ సృష్టి తెలియబడినప్పుడు తనలో ఉండేటువంటి ఈశ్వరత్వం తనకు తెలియబడుతుంది. అది ఏ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అనేటువంటి గీతార్థం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తి మనకు నిరూపణ కాబడుచున్నది. ఇది సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి. ఆ శక్తిని వివిధ రూపాలతో, వివిధ నామాలతో, వివిధ మార్గాలను మనం అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నాం. మన యొక్క పూజా విధానంలో, మన యొక్క మత ధర్మంలో ఏదైతే మనకు ప్రబోధింపబడిందో ఆ ప్రబోధింపబడినటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని, యౌగికమైనటువంటి సాధనను అనుసరించి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ రూపంలో భగవంతుడు ఆ యొక్క మహత్తరమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తున్నాడు. కనుక మన ధర్మం గొప్ప, మా మతం గొప్ప అనేటువంటి అహంకారం ఎప్పుడైతే మనలో వ్యాపించిందో అప్పుడు మనకు ఏదీ తెలియబడదు. ఆ అహంకారం అనేటువంటి ఆ ఛాయ, ఆ యొక్క మసి, ఆ యొక్క ధూళి మనకు అజ్ఞానంలో నెట్టేస్తుంది.
తద్వారా మనం ఈశ్వరత్వం అనేటువంటి విషయం తెలియబడినటువంటి మరుగున పడిపోయి మనం అజ్ఞానంలో కూరుకుపోతున్నాం. అటువంటి స్వార్థపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పడినప్పుడు భగవంతుడు తెలియబడడు. అంటే సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తిని సాధించాలి అన్నట్లయితే జ్ఞాన సముపార్జన పొంది ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువును ఆశ్రయించి వారి చేత ప్రసాదింపబడినటువంటి మహామంత్రాన్ని మన నిత్య దైనందిన జీవితంలో మనం పాటిస్తూ తరిస్తూ ఆధ్యాత్మిక యౌగికమైనటువంటి జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనలో ఉండేటువంటి ఈశ్వరత్వం అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తి మన యొక్క సద్గురు అనుభవ రూపంలో నిరూపణ చేయుచున్నారు. తెలిసిన సద్గురు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటిన్ తొలగ త్రోసి ఆత్మ తనతో చనుదేరగా మూడు లోకముల్ వలగొని దేహ బంధములు వాయ ముముక్షుని సేయు నంతయున్ అని చెప్తున్నాడు తత్వవేత్త. అన్నప్పుడు తనలో ఉండే తన యొక్క శిష్యునిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మాయను భ్రాంతిని తొలగించి తన యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సు చేత అజ్ఞానం అనేటువంటి ఆ యొక్క చీకటిని తన యొక్క శిష్యుని నుండి తొలగింపజేసి తనలో ఉత్కృష్టమైనటువంటి శక్తిని ప్రసాదించి ఆ ప్రసాదించినటువంటి శక్తి చేత తన యొక్క తేజస్సు ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం నిర్ధారణ చేస్తున్నాడు ఆ సద్గురుమూర్తి. అటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది తరించి తద్వారా తనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడే యథార్థమైనటువంటి శిష్యుడు అని చెప్పబడుతున్నాడు. ఈ విధంగా జ్ఞాన యౌగికమైనటువంటి సాధన రూపంలో పయనింపజేసేటువంటి మార్గదర్శకులు సద్గురువర్యులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి పీఠంలో మనం నిత్యం ఈ యొక్క జ్ఞాన యౌగికమైనటువంటి సాధనలో అనుసరిస్తూ సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మన దైనందిన జీవితంలో మనసులో మననం చేసుకుంటూ జీవన మనుగడ సాగించినట్లయితే మన దైనందిన జీవితంలో ఉండేటటువంటి అనేక రకములైనటువంటి లోటుపాట్లు మరియు కష్టాలు బాధలు సమస్యలు ఎన్నో ప్రతిరోజు ప్రతినిత్యం మనలను వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుండి రక్షణ పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా భౌతికమనే సంసారంలో ఉండేటువంటి రక్షణ పొందుతూ సద్గురు ప్రసాదితమైనటువంటి జ్ఞానామృతాన్ని మనం ఆస్వాదిస్తూ మన మనుగడ సాగించినట్లయితే మనలో అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి తొలగింపబడి జ్ఞానం అనేటువంటి జ్యోతి ప్రకాశింపబడి తద్వారా మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని మనం గ్రహించి తరించే అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా సూక్ష్మమైనటువంటి విధానంలో జ్ఞాన యౌగికమైనటువంటి సాధన సంసారం అనేటువంటి మనుగడ సాగిస్తూ ఈ యొక్క ధర్మాన్ని పాటించేటువంటి సూక్ష్మమైన సులభమైనటువంటి విధానం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము.